ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల మెగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమం వేగవంతం చేస్తూ విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారని జోన్ 2 కాకినాడ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి నాగమణి అన్నారు. గురువారం బేముడోలు గ్రామంలోని నెంబర్ 1 మోడల్ ప్రాథమిక పాఠశాల జెడ్పీ హైస్కూల్ ప్రాంతంలో మెగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు నిర్వహించారు. కార్యక్రమంలో బేముడోలు ఎంఈఓ 1 శ్రీనివాసరావు, ఎంఈఓ 2 భాస్కర్ కుమార్, హైస్కూల్ హెచ్ఎం పద్మజ, నెంబర్ 1, నెంబర్ 4 పాఠశాలల హెచ్ఎంలు కృష్ణవేణి, షర్మిల, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఆర్జేడీ నాగమణి గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యత వివరించారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 5 విద్యార్థులు, 5 ఏళ్లు నిండిన 3 చిన్నారులు నెంబర్ 1 పాఠశాలలో చేరగా నెంబర్ 4 పాఠశాలలో 5 అంగన్వాడీ విద్యార్థులు నమోదు చేశారు. కార్యక్రమంలో వినూత్నంగా పాఠశాలలో చేరిన విద్యార్థులకు ఆర్జేడీ పూలబొకే అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్జేడీ నాగమణి మాట్లాడుతూ ప్రతి చిన్నారి విద్యా హక్కును దృష్టిలో ఉంచుకుని గ్రామాలు, కాలనీల స్థాయిలో విస్తృత అవగాహన కల్పించి ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే 100% ఎన్రోల్మెంట్ లక్ష్యాన్ని సాధించగలమని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, డిజిటల్ బోధన అందుబాటులో ఉన్నాయని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్జేడీ నాగమణి సూచించారు. అడ్మిషన్ పొందారు. అది ఇయర్లీ 2 టైమ్స్ కట్టేసరికి 32,000 పెండింగ్ ఉందండి. కూడా ఫోన్ చేస్తాం మేడం. మైక్లో బ్యాటరీ వేసి స్కూల్లో కూడా ఇక్కడ మార్నింగ్ క్లాసులు చెప్తున్నారా లేదా? మంచి లైబ్రరీ బుక్స్ చదువుకోవచ్చు కాబట్టి ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో బడి పిలుస్తుందనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు, మండల విద్యాశాఖ అధికారులు, అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్ భీమడోలు 1 నుంచి కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. ఈరోజు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న 3 స్టూడెంట్స్ని ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అందులో ఒక మదర్ కూడా చాలా బాగా మాట్లాడారు. ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ వేరియేషన్ ఏంటి, గవర్నమెంట్ స్కూల్స్లలో ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారనే దాని మీద చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో మరి అన్ని రకాల వస్తువులు ఉంటాయి కాబట్టి ప్రైవేట్ స్కూల్స్లలో వేల కొద్ది అమౌంట్ మనం వెచ్చించి చదివించడం కంటే ప్రభుత్వ పాఠశాలల్లో మనకు మిడ్ డే మీల్తో పాటు సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్తో పాటు అన్ని రకాల సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి నేను పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని పంపించండి. వాళ్ళ భవిష్యత్తుని బాగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేస్తారు. విద్యార్థుల పరంగా తరగతి వారీగా స్థాయి కనుక లేకపోయినా కూడా పేరెంట్స్ వచ్చి కూడా అడిగే అవకాశం మన స్కూల్స్లలో ఉంటుంది. కాబట్టి నేను తల్లిదండ్రులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరినీ కూడా 1 to 10th వరకు మన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసి మన ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులతో పాటు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి మరి టీచర్స్ అందరినీ ఒకటే నేను కోరుకుంటున్నాను, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయండి. మన స్కూల్స్లలో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో పేరెంట్స్ని అవేర్నెస్ క్రియేట్ చేసి మన స్కూల్స్కి తీసుకురావాల్సిందిగా డైలీ కూడా కోరడం జరుగుతుంది. ఇప్పటికే ఈ మన ఏలూరు జిల్లాలో ఇప్పటికీ 44% గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఆల్రెడీ జాయిన్ అయ్యారు. ఇంకా జూన్ నాటికి ఖచ్చితంగా ఒక 65% మన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాం. అదే దిశలో మన మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేస్తున్నారు.